ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కన్నా ఈరోజు ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రజలను చూస్తే అర్థమవుతుంది. నేను జరిగినటువంటి సభను చూస్తే అర్థమవుతుంది, సభకు వచ్చేటువంటి జనాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా మరలా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుంది, విజయదుందుబి మోగించబోతుంది. భారీ సంఖ్యలో ఈరోజు పోయినసారి గెలిచినటువంటి కన్నా అభ్యర్థులు ఇంకా మెజార్టీలు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా సీట్లు పెరుగుతాయి, మెజార్టీలు పెరుగుతాయి. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనేటువంటి సందేశాన్ని నిన్న సిద్ధం సభతో ప్రజలు అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలు ఉన్నాయనేటువంటిది నిన్న జరిగినటువంటి సిద్ధం సభతో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. ఎందుకు ఎవరి గురించి పాప దెబ్బతినిపోయిన గురించే, వాళ్ళేదో చిల్లర లేదని చెప్పి వాళ్ళ మీదకి పోతా ఉండేవాడి గురించి దేనికి మనం మాట్లాడు. అది ఏమన్నా పనేనా? పోలీసు వాళ్ళు ఎవరు లేని రోజు సెక్యూరిటీ వాళ్ళకి అధికారులను పట్టుకొని కొట్టడం అనేది ఇప్పుడు చూసామా? నీ హయాంలో ఎట్లా పోర్టులు రాలే, నువ్వు ఎప్పుడు పోర్టులు తేలే. వచ్చినటువంటి పోర్టులు తరిమి కొట్టడానికి నువ్వే కదా పోయి వాళ్ళ మీద దాడి చేస్తున్నావు భౌతికంగా. ఎవడు నీ దగ్గరికి ప్రజలు రావడంలే. ఎవడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు ఎవరున్నాడు కంటైనర్ బిజినెస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ తీసిపోయేది, వాళ్ళ మీద దాడి చేసేది. ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, టికెట్ రావడంలే, వాళ్ళు సందా ఇవ్వడంలే. కాబట్టి దాడి చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే ఏమన్నా సందా వదులుతారేమో అనేటువంటి ఇతను అపోహ. ఎవడన్నా సిగ్గున్నాడు సోమిరెడ్డి నేరుగా ఒక ఇంటిని డబ్బా దాకా చచ్చిపోవాలా. ఎవడన్నా సెక్యూరిటీ వాడు లోపలికి రానిలేదు నిన్నంటే నీ పరిస్థితి ఏంది? సర్లేదురే, రికార్డ్ అయినా పర్లేదు, వాస్తవమే కదా. ఒక సెక్యూరిటీ వాడు నిన్ను నిరోధించాడు, సెక్యూరిటీ వాడు నిన్ను లోపలికి రానిలేదంటే దాని అర్థమైంది. ఓ మనిషి ఎంత దిగజారిపోతున్నాడు అంటే ఏదో ఒక విధంగా జనాన్ని వేసుకొని పోలీసు వాళ్ళు ఎవరు లేరు కదా మనం పోయి దాడి చేస్తామంటే ఓయమ్మ వాళ్ళు ఏదైనా లోపలికి పిలిచి తృణమోపణం సమర్పించకపోతారా, లేకపోతే ఏదైనా కమిట్మెంట్ ఇవ్వకపోతారా అనేటువంటిది నీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన. నీ అన్ని చందాల కోసం చేసేటువంటి దందాలే తప్ప ఏడన్నా ప్రజల కోసం చేసినటువంటిది ఏదన్నా ఉందా? అన్న చేస్తుంటే 4 సార్లు ఎందుకు తరిమి కొడతారు చెప్పు? ప్రజల పక్షాన్ని నిలబడితే తరం కొట్టరు కదా. ప్రజలంతా అమాయకులు కాదు కదా, ప్రజలు ఆదరిస్తారు కదా కష్టపడి పనిచేసేవాడిని. ప్రజలు మన కోసం చేస్తున్నాడా సందాల కోసం పని చేస్తున్నాడు అర్థమైంది. కాబట్టి సందాలోనే పక్కకు పంపించంటారు ఆయన అని చెప్పి తరిమి కొట్టారు 4 సార్లు. పోర్ట్ అనేటువంటిది నీ జన్మలో రాదు, నువ్వు తేలేవు. తెచ్చినటువంటి వాళ్ళని ఉండనివ్వు, తరిమి కొట్టాలి. ఇప్పుడు వాళ్ళు డబ్బులేనేయాలా లేకపోతే వాళ్ళని లేపనైనా లేపాలా?